ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఐరన్ ఓర్తో స్టీల్ ఫ్యాక్టరీస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ చిరునామా, ఒక మోడల్. గతంలో గత ప్రభుత్వం వాటాల కోసం, అక్రమ సంపాదన కోసం ఇండస్ట్రీని వేధించి తరివేశారు. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటే అది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఒక నమ్మకం వచ్చింది. సీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తమ్ముళ్ళు ఇన్ని పరిశ్రమలు వస్తాయని ఇక్కడే సీమలో మీరు ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పత్తికొండలో ఇండస్ట్రీ వస్తుంది, గోల్డ్ మైన్ వస్తుంది, కలలో అయినా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే విజన్ సీమలో చూస్తే రేపు రాబోయే తిరుపతి దగ్గర ఏవైతే సెటిలైట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచే ఎగరేసే పరిస్థితి వస్తుంది. అక్కడే ఉత్పత్తి చేస్తాం. అనంతపూర్లో మొన్ననే కేంద్ర మంత్రి వచ్చారు. 5th జనరేషన్ ఫైటర్ జెట్, లేటెస్ట్ ఫైటర్ జెట్లు పుట్టపర్తిలో తయారవబోతున్నాయి. వేరే దేశాల్లో ఎవరైనా మన దేశానికి చెడు చేయాలని ఆలోచిస్తే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి తయారయ్యే జట్లకు కేంద్రం మన రాయలసీమని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడిని డిఫెన్స్ కారిడార్గా బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు డిఫెన్స్ కారిడార్గా పెడతాం. అక్కడనే ఏరోస్పేస్. ఈరోజు మనం విమానాలు వాడుతున్నాం. విమానాలు తయారు చేయడానికి భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా లేవు. తప్పకుండా రాయలసీమలోనే విమానాలు తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్. మీరు వాడే ఏ ఫోన్ అయినా, మీరు వాడే ఏ ఎలక్ట్రానిక్స్ అయినా మన దగ్గరనే తయారు చేస్తాం. కియా మోటార్స్ వచ్చింది, ఆటోమొబైల్ కేంద్రం రాయలసీమ. సిమెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే స్టీల్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే ఎండతో కరెంటు తయారు చేసి, సోలార్ కానీ గాలితో తయారు చేసి మరమగ్గాలు కానీ, ఇవి కాకుండా ప్రాజెక్ట్ నుంచి పంపుడు స్టోరేజ్తో కరెంటు ఉత్పత్తి చేయడం రాయలసీమ కేంద్రంగా తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు మీ ఇంటి పైనే, మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, అదే ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే పని. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తా ఉంది, కర్నూలులో వస్తా ఉంది. మీరు వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్లు కానీ, యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ కానీ రెండు కూడా ఇక్కడి నుంచే తయారు చేస్తాం.